This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి మనం ఆల్రెడీ ఇంగ్రెస్ కంట్రోలర్స్లో ట్రాఫిక్ ఎలా యూటిలైజ్ చేయాలని మనం డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనం మాట్లాడాల్సింది ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంటుందండి మీకు. సో దాని గురించి మనం మాట్లాడాలా. సో అది ఎలా డిప్లాయ్ చేయాలి. బట్ అయితే ఏంటంటే కొత్త క్లస్టర్ కాబట్టి ఇక్కడికి వచ్చి నేను కేయు గెట్ సీక్రెట్స్ అన్నా అనుకోండి, మీకు ఆబ్వియస్ గా ఏం లేవన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీని క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తాను. డాట్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అని చెప్పి నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను మీకు, లేకపోతే డెస్క్టాప్కి వెళ్దాం అక్కడి. నేను డెస్క్టాప్లో రెగ్యులర్గా నేను కాన్ఫిగ్ అని ఒకటి ఉంటుంది అనమాట మీకు ఇది. సో ఇది వచ్చి నేను రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఇది క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అనమాట యాక్చువల్గా మీకు ఇది. సో ఎనీవే నేను ఇదంతా కూడా రిమూవ్ చేసి ఇక్కడున్న క్యూబ్ పైకి వెళ్దాం. ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే మనం సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలి కదా, దాన్ని ఉద్దేశించి అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు కేఐటీఎస్ B26లో SSL TLS లో మనకి సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్నాయి. నేను ఓపెన్ పవర్ షెల్ విండో అని హియర్ ఇచ్చి ఇట్లా ఇస్తే మీకు బేసిక్ గా కనెక్ట్ అయ్యి మనకి అంటే ఆ క్యూబ్ కాన్ఫిగ్ వాడుకుంటుంది యాజ్ లేదని చెప్తుంది. అలాగే కేయు గెట్ సీక్రెట్స్ అంటాను. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇది క్రియేట్ చేయాల్సినవి కావాలా. సో మనం సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలా. లాస్ట్ టైము సరే ఇంగ్రెస్ డాట్ హెచ్ఎంఎల్ మీకు మనం ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏది ఎందుకుందో మరి, బట్ ఎనీవే. సో నా ప్లాన్ ఏంటంటే సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడానికి మీకు ఏం అవసరం అవుతుందంటే ఇది అవసరం అవుతుందండి ఇక్కడ మీకు. ఓకే, సో నాకు రెండు అవసరం అవుతాయి అన్నమాట ఇక్కడ మీకు. ఒకటి వచ్చి TLS, ఒకటి వచ్చి వైల్డ్ కార్డు, ఎన్నో వచ్చి నేకెడ్ TLS సర్టిఫికేట్ అన్నాం మీకు. ఓకే, దానికంటే ఇంకా బెస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్ ఇట్లా ఇచ్చేసి నేనేం చేస్తాను మీకు, ఇది ఫుల్ చైన్, ఇది వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కీ అంటాం. సరే రెండోది వచ్చి నేకెడ్ కదా, ఇలా ఇచ్చేసి ఇలా వచ్చేసి కీ అని ఇస్తాను మీకు. ఓకే, సో సరే సో క్రియేట్ చేద్దాం. లుక్స్ లైక్ ఇన్వాలిడ్ మెటాడేటా, ఇన్వాలిడ్ వాల్యూ. ఓకే, TLS సీక్రెట్ TLS ఇచ్చి -sub డాట్ CRT అండ్ కీ డాట్ key. ఓకే, మనం ఇచ్చింది ఏంటి, metadata invalid value looks like underscore the subdomain consists lowercase alpha numeric. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు
లెట్స్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ స్కోర్ బదులు నేను ఏం చేస్తాను హైఫన్ వాడామనుకోండి, చూద్దాం ఎలాగ రెస్పాన్స్ ఉంటుందో చూద్దాం మీకు. సారీ, ఇది ఫైల్ కదా, ఇది ఓకే, కానీ ఐ థింక్ ఇది ఓకే గుడ్. యా, సో కాబట్టి పేరు వచ్చి మనకి అండర్ స్కోర్ లేదు, మీకు హైఫన్ ఇవ్వాలి. మీకు ఫైల్ నేమ్ ఏదన్నా పర్లేదు కానీ ఇలా ఇవ్వాలి మీకు. ఓకే గుడ్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు సీక్రెట్స్ క్రియేట్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో టు KTS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం మీకు. సో ప్లాన్ వచ్చి మీకు ఇంగ్రెస్ కంట్రోలర్స్ అని ఉంటాయండి. మీకు కిందకు వస్తే మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది, అది ఓపెన్ చేస్తాను మీకు. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్లాన్ ఏంటంటే మనకి మనకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ అంతా వచ్చినాయి మనకి. సో కావాల్సింది ఇక్కడ మీకు లెట్ మీ గో టు KTS B21 కొద్దాం. 21కి వచ్చి ఇవి నేను డౌన్లోడ్ చేస్తానండి మీకు. ఓకే, ఇవి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, సో డౌన్లోడ్ సో కావాల్సిన ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాను మీకు. సరే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు మీకు ఇక్కడికి వచ్చి అన్టైటిల్ కాదండి, ఒక్కటి ఉండాలి యాక్చువల్గా, ఒక డాక్యుమెంట్ ఒకటి ఉండాలా, దానికోసం చూస్తున్నాను నేను యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మీరు వస్తే ఇంగ్రెస్ కంట్రోలర్ .docs అని ఉంది చూసారు, ఇది ఓపెన్ చేయండి మీకు. నా మనం మన క్లస్టర్ లో మనం ఏం చేస్తామంటే ఇది డిప్లాయ్ చేస్తాం అనమాట. ఇంగ్రెస్ కంట్రోలర్ కెన్ బి ఇన్ ఎనీ నేమ్ స్పేస్. నార్మల్ గా కొత్త నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఇది, మనం నేమ్ స్పేస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ ద ఇంగ్రెస్ రిసోర్స్ మస్ట్ బి ఇన్ ద సేమ్ నేమ్ స్పేస్ వేర్ ద అప్లికేషన్ ఈస్ డిప్లాయిడ్. For example, if Prometheus and Grafana are in monitoring namespace, the ingress must be also be in the monitoring namespace. So కాబట్టి ingress control మీకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు లాస్ట్ క్లాస్ లో. సో ఫ్రమ్ బ్యాచ్ నెంబర్ 24 యూజ్ ఇంగ్రెస్ కంట్రోలర్ 1.9.5. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఇది డిప్లాయ్ చేస్తే మీకు kubectl అప్లై అని చెప్పి ఇది ఏం చేస్తుందంటే ఒకే YAML ఫైలు మీకు మొత్తం ఒక ఇంగ్రెస్ క్రియేట్ చేస్తుంది. బిఫోర్ డూయింగ్ దాట్ ku get po అని వచ్చి అనుకోండి, ఆర్ ku get నేమ్ స్పేసెస్ అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ అండ్ డిఫాల్ట్ క్రియేట్ అయినట్టు ఎటువంటిది లేదు కదా. నేను ఏం చేస్తానంటే దీన్ని డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఇదంతా ఎగ్జిక్యూట్ చాలా కొన్ని క్రియేట్ అవుతాయి. మీరు చూసినట్లయితే సర్వీస్ అకౌంట్, నేమ్ స్పేస్ ఇవన్నీ కూడా, బట్ ఇవన్నీ కూడా 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్తాం. మనకి బ్యాక్ చెప్పేటప్పుడు నేను రోల్ బైండింగ్ చెప్తాను మీకు, సర్వీసెస్ ఆల్రెడీ మాట్లాడాము, సర్వీస్ అకౌంట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ అప్పుడు చెప్తాను. బట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ అయి ఉంటుంది విచ్ ఈస్ kubens. అంటే రైట్ నౌ మనం దీంట్లో ఉన్నాం. సో నేను ఏం చేస్తాను, ఇంగ్రెస్ ఎంజినిక్స్ కి వచ్చి మీకు ఇక్కడ ఏమేమి డిప్లాయ్ అని మీరు చెక్ చేస్తే మీకు ఇంగ్రెస్ ఎంజినిక్స్ కంట్రోలర్ అని ఉందన్నమాట. ku get డిప్లాయ్ అంటే మీరు చూసినట్లయితే ఇంగ్రెస్ కంట్రోలర్ మీకు డిప్లాయ్ అయింది చూడండి. మీకు అంటే మీకు మల్టిపుల్ కూడా పెట్టుకోవచ్చు. మీకు మీరు చూస్తే మీకు మోర్ దాన్ ఒక రిప్లికా కంటే కూడా మల్టిపుల్ రిప్లికాస్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు మీకు. నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
నేను ఇది డిప్లాయ్ చేసినప్పుడు కేయు గెట్ ఎస్విసి అన్నప్పుడు మీకు ఒక డిఫాల్ట్ గా ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుందండి. మీరు చూసారా, ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుద్ది. సో నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి మీరు చూసిన పని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట మీకు. సో క్రియేట్ అయ్యి అండ్ టార్గెట్ గ్రూప్స్కి వచ్చాం అనుకోండి, మీకు టార్గెట్ గ్రూప్స్ ఇంగ్రెస్ క్రియేట్ అయిపోయి మీరు చూస్తే మూడు సర్వర్స్ యాడ్ అవుతాయి. సో కాబట్టి మీరు మూడు కూడా మీకు ఒకవేళ 3 రిప్లికాస్ పెట్టుకున్నా కూడా మీకు ఇది వస్తుంది అనమాట మీకు. ఓకే, గుడ్. సరే. సో కాబట్టి వన్స్ దిస్ ఈస్ డన్, సో మన ప్లాన్ ఏంటంటే మనకి ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ అయిపోయినాక మనం ఒక డిప్లాయ్ చేస్తాం, సర్వీస్ ఒక డిప్లాయ్ చేస్తాం. అదేంటంటే ఎంజినిక్స్ ఇంగ్రెస్ కొని వచ్చినప్పుడు ఇక్కడ ఓటింగ్ యాప్ అని ఒకటి ఉంటుందండి. మీరు చూస్తే ఒక ఓటింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక శాంపుల్ అప్లికేషన్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక రెడిస్ అనేది ఇన్ మెమరీ డేటాబేస్ అన్నమాట. రెడిస్ అనే ఒక దాన్ని డిప్లాయ్ చేస్తుంది అండ్ దాని కరస్పాండింగ్ సర్వీస్ అన్నమాట, ఆపరేటింగ్ అట్ 6379 అదొకటి ఉంది. ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మన డేటాబేస్ ఉంది, కింద కూడా ఇది పోస్ట్ గ్రెస్ సీక్వెల్ క్రియేట్ చేసి ఐడి పాస్వర్డ్ పోస్ట్ గ్రెస్ ఇది పెట్టుకుంటుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మీకు ఐ థింక్ దిస్ ఈస్ నాట్ నెసెసరీ, నిజం చెప్పాలంటే మీకు ఇది అవసరం లేదు. సరే, ఆ తర్వాత వచ్చి మీకు ఇక్కడ రిజల్ట్ అనే ఒకటి క్రియేట్ అవుతుంది. మీకు రిజల్ట్ అని ఒకటి డిప్లాయ్ చేసి మీకు దానికి సంబంధించిన సర్వీసు, ఆ తర్వాత ఓట్ అని మీకు ఒక రిప్లికాస్ ఉన్నాయనుకోండి, మీకు ఒక 3 రిప్లికాస్ ఇచ్చాను అనుకుందాం, ఇచ్చామనుకోండి మీకు దానికి సంబంధించిన ఫైనల్ గా వచ్చి మీకు వర్కర్ నోడ్ అని ఒకటి ఉంటుంది. టోటల్ గా ఐదు డిప్లాయ్మెంట్స్ 5 సర్వీసెస్ రన్ అవుతాయి. అన్ని కూడా అంటే మనకు కావాల్సిందంటే ఇంటర్నెట్ ఫేసింగ్ ఏంటంటే మీరు కిందకు వస్తే ఇదనమాట రిజల్ట్. బట్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లస్టర్ అయిపోయి డిఫాల్ట్ సర్వీస్ క్రియేట్ చేసిన క్లస్టర్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనం డిప్లాయ్ చేయాలి. నేనేం చేస్తాను, కాపీ పాత్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇట్లా ఇస్తాను మీకు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా మనకి కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా మీకు క్రియేట్ అవుతాయి అన్నమాట మీకు. ఓకే, నా వన్స్ అది డిప్లాయ్ అయిపోయినాక నేను చేయాల్సింది ఏంటంటే బయట నుంచి కనెక్ట్ అవ్వాలి మనకి. మీరు చూస్తే బయట నుంచి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే సేవ్ తీసుకొని లెట్ ఇట్ కమ్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే రూట్ 53కి వచ్చి కావాల్సిన రికార్డ్స్ అనేది క్రియేట్ చేస్తానండి. మీకు కావాల్సిన రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. దీని లోపలికి వచ్చి ఇక్కడ మీకు ఏముంది, B26 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ చాలా పాతవి ఉన్నాయి బై ద వే, బట్ ఎనీవే నేను క్రియేట్ రికార్డ్ అని చెప్పి 2 రికార్డ్స్ క్రియేట్ చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఓట్ అని చెప్పి తీసుకొచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొచ్చి నేనేం చేస్తాను, మీకు యుఎస్ ఈస్ట్ 1 అని చెప్పి సెలెక్ట్ చేసి డిఫైన్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ సో ఇక్కడికి వచ్చి రిజల్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, సో మళ్ళీ కిందకి తీసుకొచ్చి మనకి యుఎస్ ఇది, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వండి మీకు. సో అలాగే సరే ఫస్ట్ క్రియేట్ చేస్తానండి. మీకు క్రియేట్ చేసినాక www ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తాను. ఇది కూడా ఉంది మీకు www, ఇది వచ్చి ఎడిట్ అంట. ఇది కూడా ఈసారి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మీకు చేస్తాను. సో ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్ డొమైన్స్ అనొచ్చు మీకు. బట్ అట్లా కాకుండా ఒక నేకెడ్ డొమైన్ ఒకటి క్రియేట్ చేస్తాను. అది ఎలా ఉంటుందంటే మీకు క్రియేట్ రికార్డ్ అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వచ్చి ఇక్కడేమి డిఫైన్ సింపుల్ ఇక్కడేమి ఇవ్వనండి, అదే మీకు నేకెడ్ డొమైన్ అంటే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లెట్స్ డిప్లాయ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇలా క్రియేట్ చేయండి. ఓకే, డన్.
సరే సరే ఈ లోపల మనకి లోడ్ బ్యాలెన్స్ అంతా క్రియేట్ అయిపోయిందని చెక్ చేశాను అనుకోండి మీకు మోస్ట్ ప్రాబ్లీ ఇది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంగ్రెస్ అని ఇక్కడ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఓట్ అనే దానికి ఇంగ్రెస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎక్కడైతే కంట్రోల్ హెచ్ అని ఉందో కేటెస్ బి 26 అని చెప్పి బేసిక్ గా అన్ని రీప్లేస్ చేస్తాం మనం. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే డబ్ల్యూ ఇస్తాను. బట్ అలాగే సీక్రెట్స్ ఏమున్నాయి మీరు చూస్తే ఇక్కడ మీకు కేయూ గెట్ సీక్రెట్స్ అన్నాం, సీక్రెట్స్ అన్నాం. సో -n డిఫాల్ట్ అన్నప్పుడు ఫస్ట్ వైల్డ్ కార్డ్ తీసుకొని మీకు ఇక్కడ ఇద్దాం. మీకు ఇలా ఇచ్చి ఇక్కడ నేను 2 యాడ్ చేస్తానండి. మీకు మీరు చూస్తే ఇది ఒక రూల్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేద్దాం మనం. ఇక్కడ ఏం చేస్తానంటే అంటే రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా దీనికి రావాలి అని చెప్పి. అలాగే కింద ఇంకోటి ఉంది చూడండి, ఇదేంటంటే దిస్ ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ నేకెడ్ డొమైన్ అన్నమాట. మీకు స్పెసిఫికల్లీ ఫర్ నేకెడ్ డొమైన్ ఇది మీకు. ఓకే, అంటే రెండిటికి ఇది రావాలన్నమాట. ఇది ఒకటి. లైక్ వైజ్ రిజల్ట్ ఇంగ్రెస్ అని ఒకటి ఉంది ఇక్కడికి వచ్చి. సో ఆబ్వియస్ గా కంట్రోల్ హెచ్ అని చెప్పి రీప్లేస్ చేసేసి ఇక్కడ అలాగే మన సీక్రెట్ కూడా వైల్డ్ కార్డ్ ఇక్కడ కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చేద్దాం మీకు. ఇది డిప్లాయ్ చేయాలా, చేసే ముందు నేను ఏం చేస్తానంటే క్యూబ్-ns డిఫాల్ట్కి వస్తాను. యాజ్ ఆఫ్ నౌ క్యూబ్-ns. సో క్యూబ్-ns కాకుండా మీరు చేంజ్ చేయాలనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను మీకు kubectl చేంజ్ నేమ్ స్పేస్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, పొడుగు కమాండ్ ఉంటుందండి. ఎందుకంటే మొన్న ఎవరు అడిగారు, బాబు నాకు గుర్తులేదా, నేను చాలా రోజులు అయిపోయింది, నేను క్యూబ్-ns ఎక్కువ వాడతాను అని. సో క్యూబ్-ns కాన్ఫిగ్ సెట్ ఇదనమాట మీకు. కరెంట్ ఇది ఇంత పెద్ద రన్ చేయాలి చూడండి, kubectl కాన్ఫిగ్ సెట్ కాంటెక్స్ట్ -నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ అంటే బేసిక్ గా మారుద్ది అనమాట. ఈ తలనొప్పి ఎందుకు, షార్ట్ ఫామ్ లో క్యూబ్-ns ఈజీగా అయిపోద్దిగా, అందుకని మీకు. ఓకే, మీకు ఏదైనా కూడా కాన్ఫిగ్ సెట్ కాంటెక్స్ట్ అని చెప్పి మీకు. ఓకే గుడ్. సరే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈ రెండింటిని మనం డిప్లాయ్ చేయాలండి మీకు. యాజ్ ఆఫ్ నౌ కేయూ గెట్ ఐఎన్జి అంటే మీకు ఏం కనిపిస్తుంది, ఏం నేమ్ స్పేసెస్ ఏం లేవు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి రీడింగ్ బాడీ ఓటింగ్ యాప్ క్లస్టర్ పనిచేయలేదా ఇది మీకు? ఒక్క నిమిషం ఆగండి. సరే, నేనేం చేస్తాను మీకు సమ్ టైమ్స్ ఇలా పని చేయలేదు అనుకోండి, ఎకో అని చెప్పి హాయిగా ఇట్లా కాపీ చేసి కిందకి ఇచ్చి నేను ఇలా ఇస్తాను, అన్ని క్రియేట్ అవుతాయి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి పాట్స్ అని ఇచ్చాను అనుకోండి, అన్ని క్రియేట్ అవ్వాలా మీకు. సర్వీసెస్ కూడా ఇందులో మనకు కావాల్సిన సర్వీసెస్ ఓట్ టు రిజల్ట్ ఈ రెండండి మీకు. మనకు కావాల్సింది ఓట్ అండ్ రిజల్ట్ అన్నమాట మీకు. ఓకే, అన్ని కూడా ఇది రానివ్వండి మీకు. ఓకే, అన్ని వచ్చినాయి. సో కేయూ గెట్ ఎస్విసి అంటే మీకు సర్వీసెస్ ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రెస్లు క్రియేట్ చేయాలండి మీకు. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఇంగ్రెస్ వచ్చి మీకు చూసినట్లయితే ఫస్ట్ ఓటింగ్ ఇంగ్రెస్ ఇక్కడ ఉంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేకెడ్ డొమైన్ కి సంబంధించిన మనం క్రియేట్ చేద్దాం. ఓకే,
సో అనటేషన్ ఇంగ్రెస్ క్లాస్, సో స్పెక్ ఇంగ్రెస్ క్లాస్ నే వాడమంటుంది, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను కేయు గెట్ ఐఎన్జి అన్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రావాలన్నమాట. కింద మీకు మన లోడ్ బ్యాలెన్సర్ రావాలా. అలాగే దీన్ని కూడా నేను తీసుకొచ్చి ఏం చేస్తాను మీకు, లెట్స్ డూ వన్ థింగ్. మీకు స్పెక్ కిందకు వచ్చేసరికి మీకు ఇంగ్రెస్ క్లాస్ నేమ్ అని వచ్చింది. సో రేదర్ దెన్ సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇంగ్రెస్ దగ్గర సీక్రెట్ నేమ్ పైన అనటేషన్ అనేది ఇది కాకుండా, సరే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇది కామెంట్ అవుట్ చేస్తాను. సో దీని కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి. సరే లోడ్ బ్యాలెన్స్ వచ్చింది చూడండి అక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే. సో కేయు గెట్ ఐఎన్జి అన్నాం అనుకోండి, దీనికి కూడా రావాలా. అండ్ ఆబ్వియస్ గా ఓట్ రిజల్ట్ కూడా ఉంది కదా, రిజల్ట్ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను సో మీరు చూసినట్లయితే మూడిటికి కూడా మీకు మనకి ఇది వచ్చేసినాయి అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేయాలా, మీకు ఇక్కడ మీకు సో వాట్ ఐ కెన్ డూ హియర్ ఈస్ మీకు మినిట్. ఓకే రైట్. సో నేనేం చేస్తానంటే లెట్ మీ ఓపెన్ ఏ, అందరూ కూడా ఒక 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 ఇన్కాగ్నిటో విండో ఒకటి ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హెచ్టిటిపి బాగా చూడండి, హెచ్టిటిపి కేఏటిఎస్ B26.xyz అనమాట. అంతే, మీకు హెచ్టిటిపి ఇట్లా ఇవ్వండి మీకు. సో ఆబ్వియస్ గా మీరు చూసారనుకోండి, అదే హెచ్టిటిపిస్ రీడైరెక్ట్ అయ్యి కింద ఏది ప్రాసెస్ చేసిన ఓటు వస్తుంది. ఈసారి ఏం చేస్తారంటే www హెచ్టిటిపి అంటే హెచ్టిటిపిఎస్ ఇవ్వద్దు, అదే రీడైరెక్ట్ అవ్వాలి. హెచ్టిటిపి www k8sb26.xyz అని ఇస్తాను మీకు. ఓకే, అదే ఆటోమేటిక్ ఇది చూడండి ఇక్కడ www అని ఇచ్చాను. ఎందుకు రాలేదు మీకు, ఇక్కడికి వచ్చి మీకు యూజర్స్ ఎన్క్రిప్షన్ ఎడ్జ్ ట్రై టు కనెక్ట్ k8sb20 దిస్ టైమ్. ఓకే, ఐల్ డూ వన్ థింగ్, ఓట్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సరే ఓట్ అని చెక్ చేద్దాం. సరే నేను ఓ పని చేస్తాను ఆగండి. కొన్నిసార్లు ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేనేం చేస్తాను, www.k8sb26.xyz అంటాను, http అని ఇస్తాను మీకు. అడ్వాన్స్ ప్రొసీడ్ అన్నప్పుడు ఇది సంథింగ్ ఈజ్ రాంగ్ వచ్చింది, కానీ
ఈజ్ నాట్ సెక్యూర్, సర్టిఫికేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకు తీసుకోలేదు మీకు? అదే కేఐటిఎస్ B26 దాకా తీసుకుంది. ఇక్కడ చూస్తే సర్టిఫికేట్ అంటే చూడండి, కేఐటిఎస్ ఎలెట్స్ ఎన్క్రిప్ట్ వచ్చింది, ఇది మాత్రం తీసుకోలేదు. ఎందుకు? సరే, నేనేం చేస్తాను, కేయు గెట్ ట్రబుల్ షూట్ చేద్దాం. కేయు గెట్ సీక్రెట్స్ అన్నాం, కేయు డిస్క్రైబ్ సీక్రెట్స్ అని చెప్పి ఇది డిస్క్రైబ్ చేసినప్పుడు నాకేం వచ్చింది? ఓకే, 54711792. ఓకే, tls.crt dls.key. ఓకే, కరెక్ట్ గానే ఉంది. మరి ఒకటే డిఫరెన్స్ ఏముంది మీకు? ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజినిక్స్ ఇంగ్రెస్ క్లాస్ ఎంజినిక్స్ ఇచ్చాం, బట్ రిజల్ట్కి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసాం, ఇంగ్రెస్ ఎంజినిక్స్ రిజల్ట్ డాట్ కేటేస్ B26 డాట్ వైల్డ్ కార్డ్. సో వైల్డ్ కార్డ్కి మీకు పని చేయట్లేదండి కరెక్ట్గా, అవునా? వైల్డ్ కార్డ్కి పని చేయట్లేదు. సరే, రిజల్ట్ కూడా చెక్ చేస్తాను ఆగండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇది చూసారా, అడ్వాన్స్ అని చెప్పి మీరు చూస్తే కిందకు వచ్చి మీకు అటాకర్స్ మైట్ బి స్టీలింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు సర్టిఫికేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో సర్టిఫికేట్ వచ్చి ఇంగ్రెస్ క్యూబర్నెటీస్ ఫేక్ సర్టిఫికేట్ వచ్చింది. నా దీన్ని ట్రబుల్ షూట్ చేయడం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, మనం వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ నుంచి మనం తీసుకొచ్చింది, ఇది బాగానే ఉందా? మీరు చూస్తే చూడండి, ఇది తప్పు. అదే నేకెడ్ కి అయితే, నేకెడ్ కి ఇబ్బంది లేదు మీకు. ప్రాబ్లం ఏం జరిగిందంటే, వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మనం చేసిన తప్పు ఇది, ఇది కొట్టింది దెబ్బ. ఓకే, దట్ ఈస్ హౌ యూ ట్రబుల్ షూట్. కిందకు వస్తే ఇది బాగానే ఉంది, ఇది ఉంది కదా, ఒక పని చేస్తాను చూడండి, కేయు డిలీట్ సీక్రెట్, ఇది డిలీట్ చేస్తాను. చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, సరే రెండు బాగానే ఉన్నాయా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇది వచ్చి సర్టిఫికేట్. ఓకే, ఇది వచ్చి కీ, దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయి? లేవు, అవునా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కేయు గెట్ ఐఎన్జి ఉంది కదా మీకు. సో సరే, ఇప్పుడు ట్రై చేద్దాం, లేదా మళ్ళీ రీక్రియేట్ చేస్తాను ఇక్కడికి వచ్చి. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను ఆగండి మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు ఓట్ వచ్చిందా? అలాగే ఇంతకుముందు ఇది వచ్చింది, అలాగే WW కూడా రావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు WWW అని చెప్పి మీకు ఇలా ఇద్దాం, మనకి ఇది కూడా వచ్చింది. సరే, ఈసారి ఏం చేస్తాను, రిజల్ట్ అని ఇస్తాను మీకు. ఓకే, సో వచ్చింది సార్. అందరూ ఒకసారి ఓట్ చేయండి. యాక్చువల్గా మీకు దీంట్లో ఇష్యూ ఉందనుకుంటా యాక్చువల్గా, ఎందుకంటే కింద ఇది రావాల్సింది ఉందండి మీకు. వై ఇది రాలేదు మీకు? ఒక నిమిషం. నార్మల్గా అయితే ఇక్కడ రావాలా. గివ్ మీ 1 minute, నేనేం చేస్తాను, కిందకు వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? రిజల్ట్ ఇక్కడ ఒకటి రావాల్సింది. సరే, ఓపెన్ ఇక్కడికి వచ్చి మనం క్లిక్ చేసాం అనుకోండి, మీకు ఓటీస్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చింది చూడండి. రైట్, ఇదే రాలేదా అనుకున్నా. ట్రై చేయండి అందరూ ఒకసారి. మీరు ఓట్ చేస్తున్నారు అనుకోండి, WW ఇట్లా వస్తుంది అనమాట మీకు.
సో కాబట్టి మీకు చేస్తున్నంతా కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, మీకు లైవ్లో వెళ్తుంది అనమాట. నా నేను బయటికి దీన్ని ఎక్స్పోజ్ చేశాను, మీరు గమనించినట్లయితే అప్లికేషన్ అంతా కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యింది, అవునా మీకు. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో, ఓకే మీరు ఏ సర్వీస్ వాడతారు, మీకు కేయూ గెట్ ఐఎన్జి అన్నప్పుడు, సారీ కేయూ గెట్ పాట్స్ అన్నప్పుడు నేను ఎక్కడున్నాను, క్యూబ్ ఎన్ఎస్ డిఫాల్ట్ అంటాను, ఆగండి. ఓకే ఇక్కడికి వచ్చి పాట్స్ అన్నప్పుడు మీకు నాకు ఒక డేటాబేస్ రన్ అవుతుంది, ఒక రెడీస్, 2 వచ్చి రిజల్ట్, 3 వచ్చి ఇది ఒకటి వర్కర్ అవుతుంది. ఎస్విసిఎల్ ఇచ్చినప్పుడు మీరు చూస్తే డేటాబేసు, రెడీస్ అండ్ వర్కర్ వచ్చి మీకు క్లస్టర్ ఐపీ నన్ అని వచ్చింది. అంటే మీకు ఒక రకంగా హెడ్లెస్ సర్వీస్ పనిచేస్తుంది అనమాట మీకు. సో హెడ్లెస్ సర్వీస్ పనిచేస్తుంది కాబట్టి ఏ సర్వర్ అయినా ఎన్ఎస్ లుక్అప్ అంటే ఈజీ కనెక్ట్ అయిపోవచ్చు దానికి మీకు. అండ్ దెన్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి రిజల్ట్ అండ్ ఓట్ ఉంది చూసారా, 2 కూడా క్లస్టర్ ఐపీ. ఐడల్ గా అయితే రియల్ టైంలో ఎప్పుడు కూడా మనకి క్లస్టర్ ఐపీ అనేది మనం యూజ్ చేస్తాము. అయితే క్లస్టర్ ఐపీ బయట నుంచి యాక్సెస్ కాదని మీ అందరికీ తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, ఇంగ్రెస్ వాడతాం మీకు. సో ఇక్కడికి వచ్చి కేయూ గెట్ ఐఎన్జి అన్నప్పుడు ఇలా వస్తుంది మీకు. సో ప్రతి ఒక్క సర్వీస్ కి, అంటే ఒక సర్వీస్ కి మల్టిపుల్ ఇంగ్రెస్ పెట్టుకోవచ్చు. మీరు చూసారు అనుకోండి, నేను ఏం చేశాను, ఒకటే ఇంగ్రెస్ మల్టిపుల్ డొమైన్ చూడండి మీకు, అలాగే ఇట్లా పెట్టాం అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కేయూ డిస్క్రైబ్ ఐఎన్జి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చాం అనుకోండి, దీన్ని మీకు తెలుస్తుంటుంది బ్యాక్ ఎండ్స్ మీకు క్లియర్ కట్ గా ఇక్కడ ఏం చేస్తుంది, దేనికి కనెక్ట్ అయ్యానని తెలిసిపోతుంది చూడండి మీకు. 2 పార్ట్స్ కనెక్ట్ అయింది, మీకు క్లియర్ గా తెలుస్తుంది మీకు. ఓకే సో నేను ఏం చేస్తాను, కేయూ డిలీట్ ఐఎన్జి అని చెప్పి మీకు హైఫన్ ఆల్ అన్నాం అనుకో, అన్ని డిలీట్ అయిపోతాయి ఇక్కడ మీకు. ఎందుకు డిలీట్ చేశానంటే వాట్ ఐ వాంట్ టు డూ, సో ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తాను మీకు. ఓకే అన్నిట్లో కూడా రిమూవ్ చేసి మీకు లెట్ మీ గో టు ద టాప్ స్పెక్ కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఇలా ఇస్తాం. ఓకే సో కాబట్టి ఇది రిమూవ్ చేయొచ్చు, నేను ఇంప్రవైజ్ చేసుకోవడం అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది రిమూవ్ చేస్తాను మీకు. సో కాబట్టి చాలా మంది యామల్ అంటే పైన 3 మ్యాండేటరీ అనుకుంటారు. ఎప్పుడంటే ఇక్కడ మ్యాండేటరీ, ఎందుకంటే ఇది 2 కాన్ఫిగరేషన్, ఒకటిది కింద ఇంకోటిది, అటువంటిప్పుడు కావాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఇప్పుడు వచ్చింది చూడండి మళ్ళీ మీకు. ఓకే ఇలాగనమాట. సో దిస్ ఇస్ మనకి అప్డేటెడ్. ఈ విధంగా ఎన్జినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ లో మీకు మనం యూజ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ అన్నమాట మీకు. ఇంకా మీరు అనోటేషన్స్ చెక్ చేయొచ్చు. కిందకి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి అనోటేషన్స్ కి వచ్చాము అనుకోండి, ఇంగ్రెస్ ఎన్జినిక్స్ అనే దానికి ఏమేమి ఉన్నాయి అని చెక్ చేసుకోవచ్చు మీకు. చాలా ఉన్నాయి చూడండి మీకు. నా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వెయిట్ అనేది ఒకటి ఉందండి మనకి. ఇమాజిన్ నాకేం కావాల్సి వస్తుందంటే ఇక్కడ కెనరీ అని చెప్పి ట్రూ ఆర్ ఫాల్స్ బై హెడర్ బై వెయిట్ అని ఒకటి ఉంది యాక్చువల్గా మీకు. వెయిట్ టోటల్ కెనరీ అని చెప్పి in some cases you may want to canary a new set of changes by sending a small number of requests to a different service than production. The canary annotation enables అని చెప్పి మనం ఇది పెట్టాం అనుకోండి, canary true అని ఇస్తాము.
ఇచ్చినప్పుడు కిందకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ కెనరీ వెయిట్ అని ఉంది. ద ఇంటిజర్ బేస్డ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వద్దాం. ఎగ్జాంపుల్స్ లో నాకు ఏం కావాల్సి వస్తుందంటే మనకి ఇక్కడ కెనరీ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను. ఓకే, ఇదంతా కూడా సర్వీస్ ఉంది. కెనరీ దాంట్లో మీకు కైండ్ డిప్లాయ్మెంట్ అన్నప్పుడు క్రియేట్ ఇంగ్రెస్ అన్నారు. సో ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు, మీకు ఎకో ఇంగ్రెస్ ఎంజినిక్స్ కానీ ఓకే లెట్స్ డూ. ఇక్కడ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కెనరీ ట్రూ అని ఇచ్చాడు బేసిక్ గా. ఓకే, నా క్వశ్చన్ వచ్చి మన ప్లాన్ ఏంటంటే, అంటే ఇమాజిన్ మీకు మనకి ఏదైనా అప్డేటెడ్ అప్లికేషన్ వచ్చింది అనుకోండి. మీకు ఇమాజిన్ మీకు ఏదైనా అప్డేటెడ్ అప్లికేషన్ అనేది వచ్చింది మీకు. సో ఆ అప్లికేషన్స్ ట్రాఫిక్ అనేది మనం పంపించాలా యాక్చువల్గా మీకు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రకారం వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ మీకు. సో in some cases you want, okay, so in canary annotation enables ingress to act an alternative service for request to route where depending on rules applied the following annotations canary enabled. ఇట్లా ఇచ్చాం అనుకోండి, కెనరీ ఎనేబుల్ చేసినట్టు మీకు. సో ఇక్కడ వచ్చి కెనరీ బై హెడర్ వాల్యూ ఇట్లా ఇచ్చాం. బట్ ఐ థింక్ వెయిట్ అయితే బాగుంటుంది. వెయిట్ అనేది so the integer weight percent the random number of requests that should be routed to a service, specifically this one. A weight 0 means no request will be sent to the and weight total, okay, so in total మీకు సో డిఫాల్ట్స్ ఇది ఒక డిఫాల్ట్స్ టు 100 అని వచ్చింది మీకు. ఓకే ఫైన్. క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనకి సో పని చేస్తాను ఎంజినిక్స్ annotations. అనమాట నాకు కావాల్సింది ఇక్కడ ఎంజినిక్స్ మీకు. సో కిందకు వచ్చినప్పుడు నేను అంతా ఓకే, బట్ ఇంగ్రెస్ చెక్ చేద్దాం. డిప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది, ఇదో సర్వీస్ టెస్ట్ v1. తర్వాత ఇంగ్రెస్ ఇది వచ్చి టెస్ట్ v1 అని చెప్పి ఇది మామూలుగానే ఉంది. ఇక్కడ ఏం పెద్ద చేంజ్ ఏం లేదు. వెరిఫై ద డిప్లాయ్మెంట్ స్టేటస్ ఇదంతా కూడా. వ్యూ ద ట్రాఫిక్ ఫ్లో దీనికి వెళ్దాం. ఓకే, నా డిప్లాయ్ ద సేమ్ అప్లికేషన్ v2 అని చెప్పి డిప్లాయ్ చేశాడు. దాని సర్వీస్ దానికి ఉంది. ఇంగ్రెస్ అని చెప్పి ఇక్కడ v2. క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, కెనరీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి కెనరీ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాడు. చూడండి కెనరీ డాట్ యాప్ సేమ్ తీసుకున్నాడు. అంటే రెండు డొమైన్లు ఒకటే ఉండాలన్నమాట పైకి. పైకి వచ్చాం అనుకోండి రెండు యాప్. సో అంటే ఏంటంటే నేను పని చేస్తాను. లెట్స్ డూ దిస్. ఈ కెనరీ బేస్ డిప్లాయ్ చేయడానికి నేను కొత్తది ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, కెనరీ టెస్టింగ్ డాట్ వైఎంఎల్ అంటాను మీకు. ఓకే సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ 1 అన్నాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ku క్రియేట్ డిప్లాయ్మెంట్ app1 --- image. నేనేం చేస్తాను మీకు లెట్ డూ సంథింగ్ లైక్ శ్రీహర్షవి టెస్ట్ కంటైనర్ v1 అంటాను. ---
replicas 3 hyphen dry run -o YAML అందాం మనం. సో కాబట్టి ఓకే, లెట్స్ డూ దిస్. రైటా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సరే ku expose deploy app1 -port 80 type అవసరం లేదు, డిఫాల్ట్ అదే కాబట్టి -dry ఇది తీసుకుందాం. ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు రైట్. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఇంగ్రెస్ కావాలి. బై ద వే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక కొత్తది క్రియేట్ చేస్తాను. క్రియేట్ రికార్డ్ అని చెప్పి మనం నెక్స్ట్ వచ్చి కెనరీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఇలా చేద్దాం. సరే, ఈ లోపల మనకి ఇంగ్రెస్ ఎక్కడ ఉందని, లేదా ఫస్ట్ ఓడ్ డాట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నేకెడ్ డొమైన్ లో కావాలి కాబట్టి సో లెట్ మీ కాపీ దిస్, ఇలా ఇద్దాం మీకు. సో ఇక్కడ మనకి కెనరీ మనకి ఇంగ్రెస్ 1 అందాం. మనకి కెనరీ ఇంగ్రెస్ 1 అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కెనరీ డాట్ ఇదనమాట. ఇది అవసరం లేదు ఇంకా మనకి, ఇది తీసేద్దాం. ఓకే, సర్వీస్ వచ్చి మీరు చూసారు అనుకోండి app1, అవునా? app1 సర్వీస్కి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చి డిప్లాయ్ చేస్తాను నేను. ఓకే, డన్. ఇది ఒకటి వచ్చింది. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు సో కెనరీ అని ఇచ్చాం అనుకోండి, సర్వీస్ నాట్ అవైలబుల్. ఎందుకు, తప్పే ఉందా? నాకేం రీజన్ కనిపించలేదు. app1 రన్ అవుతుంది. ku get svc అంటాను. ku describe, నేను ఇది క్రియేట్ చేయలేదండి, సర్వీస్ క్రియేట్ చేయాలి, సారీ. ఓకే, గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే డిప్లాయ్మెంట్ 2 అండ్ సర్వీస్ 2 అంటాను మనకి. డిప్లాయ్మెంట్ సర్వీస్ 2 అని చెప్పి ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి డి అని చెప్పి మనం ఏం చేద్దాం, app2 అని ఇద్దాం. కాకపోతే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఫ్లాస్క్ కాదు, ఫాస్ట్ API v1 అని ఇస్తాను. అని ఇట్లా డిప్లాయ్ చేద్దాం మనం.
సరే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాను మీకు, సో ఏపీఐ లేదా, ఏపీఐ ఇచ్చినట్లేను, ఒక్క నిమిషం. అచ్చా ఏపీఐ కాపీ చేయాల నేను. ఓకే గుడ్. నౌ కమింగ్ టు ద ఇంగ్రెస్ అండి మీకు. నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఇంగ్రెస్ 2 అని ఇచ్చి, సో మనం ఏం చేయాల్సి వస్తుంది, యాప్ 2 అని ఇస్తాం, కానీ పేరు ఇదే ఇస్తాం. కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు వాళ్ళు ఇక్కడ చూస్తే కెనరీ టెస్ట్ V1 ఇదంతా ఓకే, టెస్ట్ V2 డిప్లాయ్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండు అవసరం అవుతాయి. ఏది టెస్ట్ ఇక్కడ డిప్లాయ్ చేసి దీనికి అన్నమాట మీకు. ఇక్కడ ఇనిషియల్ గా నేను ఏం చేస్తాను, 50% అంటే 50% దానికి 50%, ఇనిషియల్ గా 10% తీసుకున్నాను అనుకుందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, సో కాబట్టి కెనరీ ఇంగ్రెస్ 1, కెనరీ ఇంగ్రెస్ 2 రెండు ఉన్నాయి. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే, నేను వైల్ ట్రూ డూ curl-sl అని చెప్పి నేను ఏం చేస్తాను, http canary.ksb26.xyz డన్ అంటే చూద్దాం ఏదన్నా చూసారా ఒక్క రిక్వెస్ట్ పైథాన్కి వెళ్ళింది చూడండి మీకు. నేను ఒక్క రిక్వెస్ట్ పైథాన్కి వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది చూడండి మళ్ళీ. ఓకే, ఒక్క రిక్వెస్ట్ పైథాన్, ఒక్కొక్క రిక్వెస్ట్ వెళ్తూ ఉంది యాక్చువల్గా. సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ ఇస్తానండి. నేనేం చేస్తాను, నానో KU ఎడిట్ ING అని చెప్పి కెనరీ ఇట్లా వస్తాను. ఇట్లా వచ్చి నేను ఏం చేస్తాను అంటే వెయిట్ ఉంది చూశారు, ఈ వెయిట్ ని కాస్త నేను 50 చేసి బయటకు వస్తాను. ఇప్పుడు చెక్ చేద్దాం, చూసారా ఇప్పుడు మారుతుంది చూడండి మీకు, మళ్ళీ ప్రాసెస్డ్ బై ఇట్లా వస్తుంది చూడండి. అవునా, సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను అసలు, సో కంప్లీట్ గా ఇలా ఇచ్చాను అనుకోండి. 99 ఇచ్చినప్పుడు మీరు చూస్తే చూడండి, అంత ఎక్కువ రిక్వెస్ట్లు అన్ని కూడా పాత్ దానికి వెళ్తుంది మీకు. మీకు ఎక్కడో ఒక రిక్వెస్ట్ వీలుంటే దాని ఇప్పుడు వచ్చింది చూడండి, బట్ మ్యాక్సిమం రిక్వెస్ట్ అరే ఇది బాగాలేదు మొత్తం రివర్ట్ చేసేయాలనుకోండి, మీకు కాదు ఇది ఇంటి బగ్ ఉందంటే అసలు ఏం పంపించకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు, 0 అని ఇచ్చేసి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు 0 ఇచ్చేసి ఇంకేం ట్రాఫిక్ పోదు అనమాట మీకు. సో ఈ విధంగా మీకు ఎంజినిక్స్ వాడి మీకు ఈ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ కూడా మీరు చేయొచ్చు. మీకు కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ కూడా చేయొచ్చు అనమాట మీకు. సో ఇలాగా అంటే ఇంగ్రెస్ ద్వారా మనం ఏం చేస్తాం, మనకి ఇదంతా డిప్లాయ్ చేసి ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం అండి మీకు. మనకి ఈ విధంగా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఐ థింక్ రెండింటికి కూడా ఇవ్వచ్చు అనుకుంటారు వెయిట్లు. మనం దానికి ఒక వెయిట్ దీనికి ఒక వెయిట్ ఇచ్చాం అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ దానికి 0 చేసి దీనికి ఇట్లా ఇచ్చాం, అట్లా 2గా చేయొచ్చు మీకు. సో ఆ విధంగా ఏమైపోతుందంటే మీకు ఈ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ కూడా మీకు ఇది యూజ్ అవుతాయి మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సారీ. సో ఈ విధంగానండి మనకి అఫ్ కోర్స్ సేమ్ ఇలాంటిదే మీకు ట్రాఫిక్ గూడలో ఉంటుంది, కానీ అది ఇంకా నేను టెస్ట్ చేయలేదు. బట్ లెట్ మీ టెల్ యూ, నార్మల్ గా ఈ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ అనేది అంటే ఏంటి, మీకు డిప్లాయ్మెంట్స్ లో 3 మెథడ్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ గా రోలింగ్ అప్డేట్ అంటే పాత తీసి డిలీట్ చేయడం. కెనరీ బేస్డ్ అంటే ఏంటంటే, అంటే బ్లూ గ్రీన్ ఉంటుంది, కెనరీ బేస్డ్ ఉంటుంది అనమాట. మీకు బ్లూ గ్రీన్ అంటే ఏంటంటే, రైట్ నౌ ఏది మీకు లైవ్ లో పోతూ ఉంది, మీరు చూస్తే రైట్ నౌ మీకు పోతూ ఉంది వచ్చి ఇది పోతూ ఉంది మీకు. నాకు సడన్ గా ఏం చేయాలా, మొత్తం నేను బ్లూలో పోతూ ఉంది అంటే మీకు దీనికి వెళ్తూ ఉంది, బ్యాక్ వచ్చాను అనుకోండి, దీనికి వెళ్తూ ఉంది అవునా, దీన్ని మీరు రిఫ్రెష్ చేసి ఇది వస్తూ ఉంది నాకు అవునా. ఓకే, నాకు మొత్తం అది కాకుండా బ్లూ గ్రీన్ అంటే ఏం చేస్తా అంటే మొత్తం దీనికి షిఫ్ట్, దానికి ఆఫ్ చేసి దీనికి ఆన్ చేయాలి మీకు. సో కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చేస్తాను మీకు. ఓకే, సో 100% దీనికి ఇచ్చేసాను. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు వెనక్కి మారిపోయింది చూడండి, ఇది బ్లూ గ్రీన్. మీరు చూస్తే ఇది బ్లూ గ్రీన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మళ్ళీ మీరు బగ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బగ్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రివర్ట్ అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాల్సి వస్తుంది మళ్ళీ మీకు, అంటే దీనిలో కొంచెం డౌన్ టైం, అంటే మీకు అందరు కస్టమర్స్ అందరూ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు అవునా. మళ్ళీ ఇట్లా చేశాను అనుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అంతా కూడా. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ నాకు బ్యాక్ వెళ్ళిపోతుంది. సో బ్లూ గ్రీన్ ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే దేర్ విల్ బి డౌన్ టైం ఉంటుంది, రివర్ట్ చేయాలి కాబట్టి. అట్లా కాకుండా అందరూ కస్టమర్స్ కాకుండా ఓన్లీ లిమిటెడ్ ట్రాఫిక్ పంపించాలి నేను, లిమిటెడ్ ట్రాఫిక్ అలాంటి ఇస్తాను ఇక్కడికి వచ్చి మీకు. నౌ దట్ ఈస్ బేసికలీ కెనరీ. సో మనం ఏం చేస్తాం, ఓకే లెట్స్ సెండ్ ఓన్లీ ఎ పార్షియల్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ పంపిద్దాం. ఇక్కడ 10% పంపిస్తాను. 10% పంపించినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లమ్ అంటే, కొంతమంది చాలా చాలా మైనర్ గా వాళ్ళ ట్రాఫికే దానికి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా. ఓకే, అట్లా స్లోగా మీరు ఇంక్రిమెంట్ చేయొచ్చు మీకు. మీరు చూస్తే ఇంక్రిమెంట్ చేయొచ్చు. సో నేను ఇంకా కావాలంటే దీన్ని ప్యాచ్ చేయొచ్చు. ప్రతిసారి నాకు లోపల ఎడిట్ చేయకుండా ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యాచ్ ప్లస్ JSON తో మనం ప్యాచ్ చేయొచ్చు అనమాట మనకు యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి ప్యాచ్ దేన్ని టార్గెట్ చేయాలి మీకు. ఇక్కడ చూస్తే మీకు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి అనటేషన్స్ కింద PAT ప్యాచ్ అనటేషన్ అన్నాం అనుకోండి మీకు. మీరు ఏం అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, ఇంగ్రెస్ అని ఉంటుంది కదా మీకు. సో దాన్ని ప్యాచ్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మెటా డేటా అనటేషన్స్ వాల్యూస్, సో ఇట్లా చూడండి మీకు, అంటే మీకు ఇట్లా క్యూబ్ ప్యాచ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి రీప్లేస్ ద ఫార్వర్డ్ ఇట్లా ఉంటుంది. సో ప్యాచ్ అని చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు మీకు, నాకు రెడీమేడ్ నా చేతిలో లేదండి, బట్ ప్యాచ్ చేయొచ్చు అనమాట. అంటే లోపల పోయి ఎడిట్ చేస్తున్నాను కదా, లోపల పోయి ఎడిట్ చేయకుండా మీకు అప్డేట్ అనటేషన్ అని ఉంది కదా మీకు. చూద్దాం, క్యూబ్ సిటీ అనటేట్ హైఫన్ ఓవర్ రైట్ అని చెప్పి ఇక్కడ మీకు ఎట్లా చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఇచ్చారేమో చూద్దాం. సో మీరు చూస్తే నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు క్యూబ్ సిటిఎల్ ప్యాచ్ ఇంగ్రెస్ కదా మీకు. ఇంగ్రెస్ ఏం చేస్తాను మీకు, ఇంగ్రెస్ వచ్చి మీరు చూసినట్లయితే ఇది మీకు అవునా. సో కాబట్టి ఇది ఇచ్చుకోవచ్చు మీకు. ఎక్కడ ఉంది మీకు, స్పెక్ కింద లేదు యాక్చువల్గా. దేని కింద ఉంది మీకు, వీళ్ళు ఎక్కడి నుంచి స్పెక్ నుంచి తీసుకున్నారు, ఆర్ స్పెక్ అనటేషన్స్ సైడ్ కార్ ఇట్లా చూడండి మీకు. కానీ స్పెక్ కాదు కదా, టెంప్లెట్ మెటా డేటా అంటున్నారు. బై ద వే స్పెక్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు, లెట్ మీ డూ వన్ థింగ్. వాళ్ళు స్పెక్ టెంప్లెట్ మెటా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారండి.
మనం స్పెక్ కాకుండా మెటాడేటా కింద టార్గెట్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మెటాడేటా అంటాను. మెటాడేటా కింద ఏముంది మీకు, మెటాడేటా కింద మనకి ఏది ఇక్కడ రావాలి ఇంగ్రెస్, మెటాడేటా కింద అనోటేషన్స్ కొట్టాలి. సో కాబట్టి మెటాడేటా కింద అనోటేషన్స్, మీకు అనోటేషన్స్ ఇచ్చి దాని కింద నేను ఏం చేస్తాను, మీకు ఈ వెయిట్ అనేది ఒకటి ఉంది, మీకు అనోటేషన్స్ అని చెప్పి దాని కింద మనం ఏం చేయాల్సి వస్తుంది, మీకు అనోటేషన్స్. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఉంచుకోండి, ఓ పని చేస్తాను. అనోటేషన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చి, సో ఏం చేస్తాను నేను ఈ వాల్యూని తీసుకురావాలి మీకు. ఇక్కడికి వచ్చి ఎంత ఉంది 20 అని ఇచ్చాను, 50 అని ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి టోటల్ గా మీకు ఏం చేయొచ్చు, 1 2 ఇట్లా ఉన్నాయి మీకు, 1 2 3 ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, మే నాట్ వర్క్, వాటి చూద్దాం ఆగండి. సో ఇక్కడికి వచ్చి నేను వచ్చింది చూసారా ఇలా ఇచ్చాం అనుకోండి, అప్పుడేమవుద్ది, సగం దానికి సగం దీనికి రావాలి. చూడండి, సగం దానికి సగం దీనికి. ఓకే, అట్లా కాదు, నేనేం చేస్తాను, మొత్తం ఇక్కడికి వచ్చి 100 దీనికి కొట్టాను అనుకోండి మీకు. సో అప్పుడు ఏమైపోద్ది, ఏ టు జెడ్ గా దీనికి రావాలని మీకు చూసారా, అంతా దీనికి వస్తుంది. చూడండి, లేదు అలా కాకుండా 0 దీనికి, మళ్ళీ 0 వెనక్కి ఇచ్చాను అనుకోండి మీకు, అన్ని పాత దానికి వెళ్ళాలి మీకు. ఓకే, ఇదండి మీకు. ఓకే, ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, సో ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. ఏ విధంగా మనకి ఓ పని చేస్తాను మీకు, జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్. ఇలా ఇస్తానండి మీకు. సో అంటే మనకు కావాలనుకుంటే దీన్ని ఒక ఫైల్ గా కూడా చేయొచ్చు యాక్చువల్ గా, మీకు ఫైల్ గా చేసి దీన్ని చేయొచ్చు, బట్ సింపుల్ గా చెప్తున్నాను అనమాట, మీకు చేసి ఇలా చేయొచ్చు మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి. అగైన్ లెట్ మీ టెల్ యూ, ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ వాడి కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదండి, మీకే చెప్పడం. మీకు బ్యాచ్ నెంబర్ నార్మల్గా ఏం చెప్తే ఎస్టీఓలో చెప్తాను అనమాట. ఎస్టీఓ లాస్ట్ చెప్పేటప్పుడు కెనరీ బేస్డ్ బ్లూ గ్రీన్ చెప్పేవాడిని, మీకే చెప్పడం యాక్చువల్గా కెనరీ అండ్ బ్లూ గ్రీన్ యాక్చువల్గా అలా ఇలా ప్యాచ్ చేసి చెప్పడం మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మనం ఏ విధంగా ఇంగ్రెస్ ని ఈవెన్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ ఎలా చెయ్యొచ్చు అని చెప్పి ఇక్కడ ఉంది మీకు. సో నేనేం చేస్తానంటే ఈ పాతది అంతా కూడా రిమూవ్ చేసి, ఐ డూ వన్ థింగ్, మనం ఏదైతే అప్డేట్ చేసామో అవన్నీ కూడా ఇస్తాను మీకు ఇక్కడ. మీకు సరే, వన్స్ దట్ ఈస్ డన్, మీకు కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను, అన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ డిప్లాయ్ ఎస్విసి ఐఎన్జి హైఫన్ ఆల్ అంటాను. అన్ని కూడా ఏదైతే మనం క్రియేట్ చేసామో అంతా ఎగిరిపోవాలా. దాని తర్వాత ఏం చేస్తానంటే మీకు ఏదైతే క్రియేట్ చేసామో అది డిలీట్ చేస్తానండి మీకు. సో లెట్ ఇట్ డిలీట్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో కాప్స్ ఇలా ఇచ్చేస్తాను మీకు. ఓకే, రేపు కొంచెం ఆలస్యంగా చేయడానికి 7:15కి అలా చేయడానికి ఆస్కారం ఉందండి, ఎందుకంటే క్యూబినెట్ అజూర్ క్లాస్ 6 to 7 పెడుతున్నాను. 15 minutes అటు ఇటు అయ్యే ఛాన్స్ లేదా 7:30కి ఉండొచ్చు, బట్ ఐ లెట్ యు నో గైస్. యా.
ఓకే, గుడ్. సో ప్రాక్టీస్ వెరీ వెల్. మనం రేపు కలుద్దామండి మీకు. ఎనీ క్వశ్చన్స్? సారీ, మై బ్యాడ్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్? అందరికి కాన్సెప్ట్ అర్థమైంది కదా? మీకు ట్రాఫిక్ చూపించాను, ఇది కూడా రెండు కూడా చూపించాను. మీరు ట్రాఫిక్ లో కెనరీ ఫైండ్ అవుట్ చేయండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్, నేను ఎంజిన్స్ చూపించాను కదా, కెనరీ ట్రాఫిక్ లో మీరు కెనరీ ఫైండ్ అవుట్ చేయండి. చలో, సీ యూ టుమారో. గుడ్ నైట్ గైస్.